హరీష్ అన్న గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలు హరీష్ అన్న గురించి నీకేం తెలుసు అని అడుగుతున్నా. హరీష్ అన్న వ్యక్తి నీకన్నా ముందే మంత్రి అయినా సారు, నువ్వు గుర్తుపెట్టుకో. ఓ ఓ అని అడుగుతున్నావు. నీ ముఖానికి ఏమన్నా మంత్రి అయినా అవేను? ఏదో ఆ ముసలోళ్ళు ఉన్నారు, శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టి సడుకున్న గుంజుకొని కూర్చున్నావు తప్ప నీకు అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళు సక్కనోళ్ళు అయితే నువ్వు ఇక్కడ దాకా అత్తువా సారు? ఇజ్జత్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పేరు తీయడానికి కానీ నీకు అసలు విచిత్రం అంటే విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ఈపుల మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు సారు. రేవంత్ సారు ఒకటి మాట్లాడాలి. నీకన్నా ముందుగానే మంత్రి అయిండు హరీష్ అన్న. తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి పదవిని వదులుకున్నాడు హరీష్ అన్న. తెలంగాణ కోసం 4 సార్లు రాజీనామా చేసినాడు హరీష్ అన్న. అట్లాంటి హరీష్ అన్న గురించి మాట్లాడతావా నువ్వు? హరీష్ అన్న జై తెలంగాణ అన్న రోజున నువ్వు ఎవరికి జై కొట్టినావు? చంద్రబాబు కొట్టలేదు జై. చంద్రబాబు సంకల దూరలేదు. తెలంగాణ అడ్డుకున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర బంట్రోతులాగా పనిచేసిన నువ్వు తెలంగాణ కొట్లాడినటువంటి వీరుల గురించి నువ్వు మాట్లాడవచ్చునా? ఆకాశం అంతే. ఎస్, బరాబరి చెప్తున్నాం. 6 అడుగుల బుల్లెట్టు, తెలంగాణ ఉద్యమ బుల్లెట్టు హరీష్ అన్న. గుర్తుపెట్టుకో. నీలాగా చెక్క తుపాకుడు కాదు. చెక్క తుపాకి వేసుకొని ఏమంటారు సినిమాల, చెక్క తుపాకి వేసుకొని గట్టు మీద పోతున్న ఒక పిట్టనన్న కొట్టడే అని ఒకటి ఉంటుంది. ఒక సినిమాలో ఉంటుంది, ఒక పిట్టనన్న పిట్టడే సోగాడు సోగాడు అని. ఆ సోగ్గాని పాటలు వేసుకొని చెక్క తుపాకులు వేసుకొని చంద్రబాబు ముంగట నడవలేదు. వీరులాగా బుల్లెట్లు దడదడ ఉన్నా కూడా బాంబుల వర్షం కురిసిన, బారుపి రంగులు మోగిన, ఎత్తిన జెండా దించకోయి తెలంగాణకు జయాన్ని నడిచినటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. హరీష్ అన్న వెనుకకు పోయినాడు. ఏమన్నా ఎరవేట్ల నీలాగా వెనుకకు పోయిండా? అట్లాంటి వ్యక్తులు ఆకాశం నువ్వు చూడాలంటే బరాబరి చెప్తున్నాం. నువ్వు చూడాలంటే నీ తల ఎత్తి చూడాల్సిందే. హరీష్ అన్న వ్యక్తిత్వాన్ని కానీ, హరీష్ అన్న పోరాటాన్ని కానీ, హరీష్ అన్నను కానీ. ఎంతనయాను? అది 6 అడుగులు అయితే నువ్వు 3 అడుగులు, నువ్వు 3 అడుగులు, అది 6 అడుగులు. ఇది ఎక్కడున్నది, ఇది ఎక్కడున్నది? ఒకసారి చూసుకో సారు. కాళ్ళ కింద నువ్వున్నావు, ఆకాశంలో తల అయినున్నది. మాట్లాడేటప్పుడు చక్కగా చూసుకోవాలి.